దేశ రాజకీయాల్లో ఇవాళ పెద్ద సంచలనం జరిగింది. ఢిల్లీలో లోక్సభలో 3 కీలకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, లోక్సభ నియోజకవర్గాల పెంపు బిల్లు ఒకటి, అలాగే డీలిమిటేషన్ను 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టాలని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా తీసుకొచ్చారు. ఈ బిల్లులకు మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలన్నీ కూడా ఒకే తాటిపై నిలబడి మద్దతు ప్రకటించాయి. కానీ ఇండియా కూటమి పార్టీలైనటువంటి టీఎంసీ కావచ్చు, లెఫ్ట్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే, బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు ఏమాత్రం సుముఖంగా లేకుండా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు భారీ అన్యాయం జరుగుతుంది అని చెబుతున్నాయి. దీనిపైన మనం 2 days బ్యాక్ ఒక వీడియో కూడా చేశాం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించారు. గతంలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అదే జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు అదనపు శక్తి వస్తుంది, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇదే ప్రధానమైనటువంటి ఆందోళన అన్నమాట. ఇక్కడ కేంద్ర మంత్రులు ఏం చెబుతున్నారు అంటే, ఇప్పుడున్నటువంటి సీట్లను 50% పెంచుతాం, భయపడాల్సినటువంటి పని లేదు అంటున్నారు. కానీ బిల్లులో అది స్పష్టంగా రాయలేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అందుకే అనుమానాలు పెరుగుతున్నాయి అన్నమాట ఈ విషయంలో. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లుగా సమాచారం ఉంది. ఆయన చెబుతున్నది ఏంటంటే, జనాభా ప్రాతిపదిక కాదు, ఇప్పుడున్నటువంటి సీట్లను 50% పెంచుతామని కేంద్రం చెప్పింది అని నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో చర్చల్లో కూడా ఇదే అంశం వచ్చినట్లుగా తెలుస్తోందండి. అందుకే ఏపీలో దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది కూడా. అసలు ఎన్డీఏలో లేకపోయినా మద్దతు ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది వాస్తవానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఆమోదిస్తుంటే ఈయన వ్యతిరేకం కదా, అలాగనమాట. చాలా పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని ఎన్డీఏకి చెందినటువంటి ఇతర మిత్రపక్షాలే ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో జగన్ పార్టీ మాత్రం వాళ్లతో కలవలేదు, పైకి మద్దతు ప్రకటించింది. కానీ ఢిల్లీలో ఇవాళ వినిపించినటువంటి టాక్ ఏంటంటే, పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందట. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్పిన దాన్ని బట్టి బయటికి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పైకి బిల్లు మద్దతు అని ప్రకటించినటువంటి వైసీపీ ఎంపీలు లోపల మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, డిఎంకే ఎంపీల దగ్గరకు వెళ్ళి ఎలాగైనా గట్టిగా వ్యతిరేకించండి ఈ బిల్లుని, బిల్ పాస్ కాకుండా చూడండి అని కోరుతున్నారట. ఇది బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే రాజకీయంగా అంత పెద్ద డబుల్ గేమ్ అనేది ఊహించండి. బయట ఒక మాట, లోపల ఇంకో మాట. అందుకే ఢిల్లీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది ఈరోజు. ఇందుకు అసలు కారణం ఏంటి అంటే, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఒకటేనండి. డీలిమిటేషన్ ఇప్పుడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం భారీగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏలో ఉంది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉంది. కొత్త నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధికారంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా సరిహద్దులు మారేటటువంటి అవకాశం ఉంటుందని రాజకీయాల్లో ఎప్పటి నుంచో అనుమానం ఉంటుంది. గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పునర్విభజన ఒక పక్షంగా జరిగిందని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపించింది. దాని ప్రభావం 2-3 ఎన్నికల వరకు కనిపించిందని కూడా చెబుతారు అప్పట్లో. ఇప్పుడు అదే భయం వైసీపీని వెంటాడుతోందా అంటే వెంటాడుతుందనే చెప్పొచ్చండి. ఈ ప్రశ్న అందరిలోనూ వస్తుంది, బట్ నిజమే అని కూడా అనుకోవచ్చు. ఇప్పటికే 11 సీట్లతో పరిమిత స్థాయిలో ఉన్నటువంటి పార్టీ మరోసారి నియోజకవర్గాల మార్పులతో దెబ్బతింటామనేటటువంటి ఆందోళన వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంది, ఆ ఆందోళన ఉంది అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయండి.
ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఇప్పుడు గళం ఎత్తితే జగన్కు రాజకీయంగా ప్రయోజనం ఉండేది, కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి? కేంద్రంతో అంటే కేంద్రం బిల్లు ప్రవేశపెడుతుంది కదా, దానికి వ్యతిరేకంగా విభేదించాలనుకోవడం లేదా, లేక భవిష్యత్తులో వచ్చేటటువంటి లీగల్ ఇష్యూల కారణంగా భయమా అన్నది ప్రత్యర్థుల యొక్క ఆరోపణ అండి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనుకోవచ్చు మనం, డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పెంపు విషయం అయితే కాదండి. ఇది దేశ రాజకీయ శక్తి సమీకరణాల యుద్ధం. ఉత్తరం వర్సెస్ దక్షిణం, అంటే కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు, అధికార పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు, ఇవన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ బిల్లులపై లోక్సభ రాజ్యసభలో ఏం జరుగుతుందో, ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, దక్షిణాది రాష్ట్రాల హక్కులు ఎలా కాపాడబడతాయో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయమండి, ఇవాళ మొదలైనటువంటి ఈ చర్చ రేపటి భారత రాజకీయ దిశను మార్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.